ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 1200 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారుగా 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం కోసం సమాయత్తమవుతుంది. ప్రభుత్వం అధికారులు ఈ చర్యలు తీసుకుంటున్నారు. 350 మిల్లుల ద్వారా కొనుగోలు చేయడం కోసం ఏర్పాటు చేస్తున్న క్రమంలో మిల్లర్లందరూ కూడా తమకు సమస్యలు ఉన్నాయి, మేము ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మా సమస్య పరిష్కరించిన తర్వాత కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ చేయండి, దాంతోపాటు మిల్లులకు ధాన్యం ఇచ్చే దాని మీద ఆలోచించాలి అంటూ ఓ సూచన చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు మిల్లర్లకు ఉన్నటువంటి సమస్య ఏంది, మిల్లర్లు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నటువంటి ధాన్యం కారణంగా మిల్లుల్లో ఎలా ధాన్యం అక్కడే ఉండిపోవాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది, ధాన్యం వల్ల మిల్లర్లకు ఎట్లా నష్టం జరుగుతుంది అనేది ఒకసారి మిల్లర్ల అసోసియేషన్ సంబంధించినటువంటి సభ్యులందరూ మన దగ్గర ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అసోసియేషన్ ప్రెసిడెంట్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీకున్న సమస్య కారణంగా ప్రభుత్వం దృష్టికి మేము ధాన్యం కొనుగోలు చేయడానికి ఇబ్బందులు ఉన్నాయి, కొనుగోలు చేసే పరిస్థితి లేదు, సిఎంఆర్ ధాన్యం కొనాలంటే కొంత సమస్యలు వస్తున్నాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు సమస్యలు ఎలా ఉన్నాయి సార్? అందరికీ నమస్కారం. నా పేరు గోనెల రవీందర్, వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ అధ్యక్షుడిని. ఇప్పుడు మేము దాదాపుగా 42 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాం. సిఎంఆర్ అనేది 2014 నుంచి హెవీగా ఎంత ధాన్యం పండితే అంత ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేసి ఐకేపీ పిఎస్సి సెంటర్ల ద్వారా కొనుగోలు చేసి రైస్ మిల్లర్లకు ఇచ్చి వెనువెంటనే ప్రభుత్వం తీసుకునేది. కాలక్రమేణా గడిచిన 4-5 సంవత్సరాల కాంచి ధాన్యం ఐకేపీ సెంటర్ల ద్వారా తీసుకొని రైస్ మిల్లర్లకు ఇచ్చి సరైన టైంలో టార్గెట్ లేక ధాన్యం బియ్యం తీసుకోవట్లేదు. దానికి ఉదాహరణ పోయిన ఖరీఫ్ క్రాప్లో 130,000 మెట్రిక్ టన్నులు మిగిలిపోయినాయి. అలాంటి మిల్లర్లందరూ కూడా డిఫాల్టర్లు అయింది. రబీ క్రాప్లో ఖరీఫ్ క్రాప్లో 2,70,000 మెట్రిక్ టన్నులు డిఫాల్టర్లు అయినాయి. అలాగే ఇప్పుడు పోయిన ఖరీఫ్ క్రాప్లో 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం టార్గెట్ లేక రబీ క్రాపులో ధాన్యం అనేది ప్రజలందరికీ తెలుసు, ఎండలు విపరీతంగా ఉండడం వలన ధాన్యం అనేది బైల్డ్గా అవుతుంది. అట్టి ధాన్యాన్ని బైల్డ్ మిల్లర్లకు ఎక్కువ శాతం ఇచ్చి బైల్డ్ తీసుకునేది ఉండేది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలో ఉండి, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలో ఉండి వాళ్ళ సమన్వయం లోపం వలన ఈ టార్గెట్లు ధాన్యం కొంటున్నారు కానీ టార్గెట్ ఇవ్వకుండా మిల్లర్ల వద్దనే ఉన్నది. అలాగే 22-23 సంవత్సరంలో ఇలాగే రబీ క్రాప్లో ధాన్యం వచ్చి దాదాపు 36 లక్షల మెట్రిక్ టన్నులు టెండర్కు పోవడం జరిగినది. టెండర్ పోయిన దాంట్లో దాదాపుగా మిల్లర్ల దగ్గర 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా కూడా 2022-23 నుంచి మిల్లర్ల వద్దనే ఉన్నది. అంటే మిల్లర్ ఎంత నైతికంగా ఇబ్బంది పడుకుంటూ నష్టపోకుంటున్నారో ప్రజలందరికీ, అధికారులందరికీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి, రాష్ట్ర మంత్రుల వారికి, రాష్ట్ర కమిషనర్ గారికి, ఉన్నత అధికారులకు, కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు మేము విన్నవించేది ఏంటంటే మా ఇండస్ట్రీ ఉన్నది అంతా కేవలం ప్రభుత్వానికి రైతు వారధిగా మేము కూలి పనికి చేసుకునేటోళ్ళమే. గడిచిన 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఎలాంటి మిల్లింగ్ ఛార్జీలు, డ్రైయేజ్ ఛార్జీలు, కస్టోడియన్ ఛార్జీలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, బెండింగ్ ఛార్జీలు ₹1 అంటే ₹1 కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి మేము మొన్ననే వచ్చాం, మరి గత ప్రభుత్వంలో మీరు పైసలు తీసుకోలేదు, మేము ఇప్పుడే వచ్చినాం, మేము ఇస్తామని చెప్పి మొన్నటికి మొన్న రాష్ట్రంలో 600 పైచిలు కోట్ల రూపాయలు ఎఫ్సిఐ నుంచి మిల్లింగ్ ఛార్జీలు వస్తే అది కూడా ఎంత, 1 క్వింటాలు ధాన్యాన్ని పట్టిస్తే ₹10 రైస్ మిల్లర్కు, 1 క్వింటాలు ధాన్యం పట్టిస్తే బైల్డ్ మిల్లుకు ₹20. సామాన్య జనానికి కానీ అధికారులందరూ కానీ మీరు విషయం తెలుసుకోవాలి. ఈ ₹10కి ₹20 ఏమిటయా, ఈరోజు ఒక ఛాయ్ తాగుతా కూడా రాదు, మరి ఒక పిండి కిలో పడితే కూడా రాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇండస్ట్రీకి ఎన్నడో పురాతనంగా 50 సంవత్సరాల క్రితం ఇచ్చిన బాపతి విషయాన్ని అదే కంటిన్యూగా వస్తున్నది. రాష్ట్ర నాయకత్వం కూడా గడిచిన 2013-12 నుంచో ఇప్పటి వరకు కూడా వాళ్ళే ఉండి ప్రభుత్వ విధానాలకు లోబడి పనిచేయడం వలన, సరైన టైంకు ప్రభుత్వం బియ్యం తీసుకోకపోవడం వలన దాదాపుగా రాష్ట్రంలో 3,670 మిల్లులుంటే మొన్నటి ఖరీఫ్ క్రాపులో 1,820 మందికి మాత్రమే దాదాపుగా 72,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇవ్వడం జరిగినది. అట్టి ధాన్యాన్ని కూడా దాదాపుగా ఒక 18 లక్షల మెట్రిక్ టన్నులకు టార్గెట్ లేదు, మిల్లర్ల దగ్గరనే ఉన్నాయి. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎట్లా ఉంటుంది పరిస్థితి? మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో
ఇప్పుడైతే 10,50,000 మెట్రిక్ టన్నులు వస్తాయనే అంచనా ఉన్నది. దాదాపుగా 350 మిల్లులు ఉన్నాయి. ఇప్పుడు రబీ క్రాప్లో గడిచిన క్రాపుల కంటే కూడా అధికంగా వస్తుంది. అట్టి పంటను ఏదైతే మాకు బయలు మిల్లర్లకు ఇచ్చే ధాన్యం ఏదైతుందో ధాన్యాన్ని బయలు టార్గెట్ ఇస్తే మేమున్నదే ఇండస్ట్రీ నడపడం కోసం, మా కార్మికులు మేము అంత ప్రభుత్వానికి సహకార ధోరణిలో ఉండడం కోసం. మరి గడిచిన రబీ క్రాపులో కూడా బియ్యం తీసుకోక నష్టాల పాలై ఇబ్బందుల పాలై ఈ రోజు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మెట్రిక్ టన్నులు, మా ఉమ్మడి జిల్లాలో కూడా దాదాపుగా 1000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రబీ క్రాప్లో పెట్టాలి. అట్టి దాన్ని ఇప్పుడు మళ్ళీ రబీ క్రాపు వస్తున్నది. దాన్ని విధి విధానంలో ఇంకా నిన్న మేము గడిచిన 14 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైతే మిల్లరుకు ధాన్యం ఇవ్వాలంటే ప్రభుత్వానికి ఒక అగ్రిమెంట్ చేయాలి. ఒక మిల్లర్కు 2 మిల్లరు షూటీ పెట్టాలి, జిల్లా అధ్యక్షుడు సంతకం పెట్టాలి, వారికి తోచినంత బీజీ ఇచ్చి ధాన్యం అనేది ఇచ్చేది. ఈ పద్ధతి అనేది బాగున్నది. దాన్ని కంటిన్యూగా చేసుకొని వరంగల్ జిల్లా కావచ్చు, ఉమ్మడి జిల్లా కావచ్చు, దాదాపుగా రాష్ట్రంలోనే ఖరీఫ్ క్రాపులో ఎలాంటి బాకీ లేకుండా 100% పెట్టి ఈ ఖరీఫ్ క్రాప్లో కూడా రబీ క్రాప్లో ఎలాంటి బాకీ లేవు. ఈ ఖరీఫ్ క్రాప్లో కూడా మేము దాదాపుగా మాకు 50% టార్గెట్ ఇస్తే దాంట్లో 40% ఉమ్మడి జిల్లా మొత్తం కంటిన్యూ చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా 20% అయినా ఉమ్మడి జిల్లా మాత్రం 41% కంప్లీట్ అయింది. మరి ఇప్పుడు వచ్చే ధాన్యాన్ని ప్రభుత్వ అధికారులు, మంత్రివర్యులు ఒక సమయభావన ఎక్కువ ఇచ్చి రైతు దగ్గర ధాన్యం కొనగానే సరిపోదు. మరి ఇచ్చిన ధాన్యాన్ని ఇంటర్మీడియట్ గోడౌన్లో పెట్టుకొని మేము ఏదైతే రైస్ డెలివరీ ఇస్తామో మీరు టార్గెట్ ఇస్తే దానికి మాకు అట్లా ఇస్తే ఇండస్ట్రీ మా మీద ఆధారపడి చేయడానికి బాగుంటుంది. ఎట్లా అంటే సమస్యలు ఎట్లా ఉన్నాయి ఇప్పటి వరకు కొనడానికి ఆస్కారం లేదు. మీ దగ్గరేమో ధాన్యం కొనేదంతా గతంలో ఉన్న వడ్లే ఉన్నాయి, ఇంకా వాటిని ఇప్పుడు తీసుకోలేదు కాబట్టి ప్లేస్ లేదు, సమస్య ఉంది, తరుగుపోతుంది, డ్యామేజ్ అవుతుందని చెప్తారు. అసలు సమస్యలు ఎట్లా వస్తున్నాయి? ఇప్పుడు ప్రభుత్వము ఏ సీజన్ కా సీజను ఏం చేస్తుందంటే ధాన్యం ఇస్తున్నారు. ధాన్యం ఇచ్చినంత స్పీడ్గా బియ్యం తీసుకోవట్లేదు. దాంతో ఏమైతే ఒక నెల 2 నెలల వరకు అయితే ధాన్యం ఖరాబ్ కాదు, బాగానే ఉంటుంది. దాని తర్వాత ఏం జరుగుతుంది, దాంట్లో వెయిట్ లాస్ అవుతున్నాం. ఆ సీసీఐ వాళ్ళకు ఒక నిబంధన ఉంటుంది. పత్తి కొనుగోలు కేంద్రంలో ఎట్లుంటుంది, ఒక 2 నెలల్లో తీసుకుంటేనేమో పత్తి బేల్స్ తీసుకుంటే సమ్ పర్సంటేజ్ ఇవ్వాలి. దాని తర్వాత ఒక నెల దాటిందంటే ఆల్మోస్ట్ 1-2% తగ్గించుకుంటూ తీసుకుంటారు. ఇప్పుడు మాకు అట్లా లేదు. మాది ఏమున్నది, మీకు ధాన్యం ఇచ్చినామా, 100 క్వింటాల బియ్యం ఇచ్చినామా, నువ్వు 67 క్వింటాల బియ్యం ఇవ్వాల్సిందే. ఈ నిబంధన పెట్టేసి మరి ఆ నిబంధన పెట్టి ఒక 2 నెలల్లో తీసుకుంటారంటే తీసుకోవట్లేదు. 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు అవి స్టోర్ చేయడం వల్ల మేము వెయిట్ లాస్ అవుతున్నాం, డ్యామేజ్ అవుతుంది, డిష్ కలర్ వస్తుంది. దీనికోసం మళ్ళీ 50 లక్షలు పెట్టి ఒక సార్టెక్స్ మిషన్ వేసి అందులోకి వెళ్ళి ఆ డిష్ కలర్ డ్యామేజ్ తొలగించడం వల్ల 4-5% బియ్యం ఇది ఓన్లీ లిక్కర్కి అమ్ముకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. లిక్కర్కి అమ్మడం 20 రూపాయల కిలో లిక్కర్కి అమ్ముతున్నాం. ఈరోజు మళ్ళీ మీకు బియ్యం పెట్టాలంటే మళ్ళీ బహిరంగ మార్కెట్లో కొని పెడితే 40 రూపాయలు అవుతుంది. ఈ రకంగా ప్రతి క్వింటాల్కు ఒక 100 రూపాయలు ఇట్లా లాస్ అవుతున్నాం. ఈ లాసు క్రమక్రమంగా ఒక అప్పుల ఊబిలో కూరుకుపోతా ఉంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్నబియ్యం కార్యక్రమానికి ఒక వారధిగా పనిచేసి మీరు ఏ నామ్స్ ప్రకారం అయితే అడుగుతుర్రో ఆ నామ్స్ ప్రకారం మీకు మేము బియ్యం ఇస్తున్నాం. మా అన్నపూర్ణ లాంటి ఇండస్ట్రీని ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆదుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితి అంటే నిజంగా కూడా ఇండస్ట్రీ అంతా దివాలా తీసే పరిస్థితిలో ఉన్నది. కొన్ని నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అంటే మీరు ధాన్యం కొనుగోలు చేయొద్దని మేము అనట్లేదు. ధాన్యం కొనుగోలు చేయండి, మీకు రాష్ట్రానికి కేంద్రానికి ఎంతైతే అవసరం ఉంటుందో అంతే మా మిల్లర్లకు ఇవ్వండి. మిగతాదంతా కూడా మీ ఇంటర్మీడియట్ గోదాంలలో పెట్టుకొని మీరు టెండర్ పెట్టుకుంటారా, మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటారా, మీ కష్టం మీరు పడండి. మాకు ధాన్యం అందిచ్చేసి మా మీదనే రుద్ది ఆ లాస్ అంతా కూడా మా మిల్లర్ల మీద వేయడం వల్ల ఇవాళ మిల్లర్లు డిఫాల్ట్గా మిగిలిపోతున్నారు. దయచేసి ప్రభుత్వాలు వెంటనే దీని మీద ఒక ఏమంటారు అసెంబ్లీ నుంచి ఒక కమిటీని వేయించేసి ఒక కేబినెట్ సబ్ కమిటీని వేయించేసి దీని మీద నిజ నిర్ధారణ చేసి ఏదైతే నిజంగా నష్టపోతున్నామో లేదా ఒకసారి పరిశీలన చేసి నష్టపోయిన మిల్లర్లను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చే విధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మీ ద్వారా వేడుకుంటాం. ఎట్లా అంటే మీకు ఛార్జెస్ ఎట్లా పడతాయి, లేబర్ ఛార్జ్ ఎట్లా ఉన్నాయి, మీకు ఎట్లా ఇబ్బంది అవుతుంది? అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ. మనము సూటిగా చెప్పాలంటే వారిచ్చే ఛార్జెస్కును మనం చేసేదానికి సంబంధం లేదు. మామూలుగా పోతే 1 కిలో పిండి పట్టించుకుంటే 10 రూపాయలు తీసుకుంటారు. మాకు ఇచ్చేది 10 రూపాయలు. దాంట్లో టీడీఎస్ కట్ అవుతుంది.
సిఎంఆర్ ధాన్యం ఇచ్చినప్పుడు 2.5 ట్రాన్స్పోర్టేషన్ కింద కూడా కట్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మిల్లర్లు కూడా చాలా వరకు సఫర్ అవుతున్నాము. ఇప్పుడు మా అధ్యక్షుల వారు చెప్పినట్టు 22, 23 ధాన్యం రబీ ధాన్యం ఇచ్చి దాన్ని టెండర్కి పోయినారు. ఆ టెండర్ ఇచ్చిన ఇష్యూలో కొంతవరకు కట్టారు, కొంతమంది కట్టించుకోలేదు. కట్టించిన వాళ్ళకు కూడా ఇప్పుడు మార్కెట్ ఫీజు వాళ్ళు ఏమంటున్నారంటే మార్కెట్ లైసెన్స్ రెన్యువల్ చేయట్లేదు. మీ ద్వారా కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ కొన్నప్పుడు ఆల్రెడీ మార్కెట్ ఫీ పే చేసింది, మేము దాన్ని పైసలు కట్టినాం. కాబట్టి మాకు ఆ మార్కెట్ ఫీజు అన్నది మార్కెట్ నుంచి ఎగ్జామ్షన్ వచ్చే విధంగా చేయాలి. మా మిల్లర్లకు ఆ మార్కెటింగ్ లైసెన్స్ ఏదైతే ఉందో రెన్యువల్ చేయాలి. దానికి ఇబ్బంది అవుతుంది. ఒక మార్చి 31 దాటితే రోజుకి 500 రూపాయలని మార్కెట్ వాళ్ళు అంటున్నారు. కాబట్టి దీన్ని కొద్దిగా పరిగణనలో తీసుకొని మా ఇందు దయ ఉంచి మా ఇండస్ట్రీ మీద ఆధారపడిన కుటుంబాలు ఒక్క చిన్న రైస్ మిల్లు రైస్ మిల్లు మీద మినిమం ఒక 20 నుంచి 25 మంది కుటుంబాలు అంటే మ్యాక్సిమం ఆరేసుకున్న 150 మంది మాతో జీవనోపాధి పొందుతారు. మీరు కూడా జనాలకు ఏ విధంగా జీవనోపాధి కల్పిస్తారో మేము కూడా మీ ద్వారా మేము కూడా కల్పిస్తాను. మా కష్టాలు సుఖాలు మాకు తోడై మీరు కూడా మాకు సహకరించి ఇప్పుడు పెట్టిన నియమ నిబంధనలు రబీలో మ్యాక్సిమం హైయెస్ట్ ఎండలు ఉంటాయి. టోటల్ బాయిల్డ్ ధాన్యమే వస్తుంది. కొద్దిగా పెద్ద మనసు తీసుకొని బాయిల్డ్ ధాన్యానికి బాయిల్డ్ టార్గెట్ ఎంత ఉంటే అంతే మిల్లర్లకు దించి రారేసి ఏమన్నా వచ్చేతుంటే రారేసికి ఇవ్వండి, కానీ ఇబ్బంది పెట్టకుండా చూడాలి. దీంట్లో ఇప్పుడు వచ్చిన అగ్రిమెంట్ కేఎంఎస్ ఒకటేసారి ఇస్తాం అగ్రిమెంట్ అన్నది, ఈసారి రబీ కూడా పెట్టారు. దయచేసి అట్లాంటివి పెట్టకుండా ఆ అగ్రిమెంట్లో కూడా మేము ఆ ఇండస్ట్రీ నుంచి ఎట్లా తప్పుంటే బాగుంటుంది అన్న విధంగా ఉన్నది. పెద్ద మనసు తీసుకొని అట్లాంటివన్నీ తీసేసి నా భార్య పిల్లల మీద ఏ ఆస్తులున్నా అటాచ్మెంట్ చేస్తాను దాంట్లో ఉన్నది. దానికి చాలా మంది మిల్లర్లు భయపడతారు. ఇది నా వ్యక్తిగతం కాకుండా అందరి ఆలోచన ప్రకారం నేను మాట్లాడుతున్నా. దయచేసి ఇట్లాంటివన్నీ కొద్దిగా కన్క్లూడ్ చేయాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నా. ఎఫ్సిఐ లేబర్ ఛార్జెస్ కూడా దానికి ప్రభావం మీకు ఇబ్బంది అవుతుందా? ఎఫ్సిఐ లేబర్ ఛార్జెస్ ఎఫ్సిఐ ఎస్డబ్ల్యూసి ఎఫ్సిఐ గోడౌన్స్ ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారో లేబర్ కాంట్రాక్టర్ వాళ్ళే ఇచ్చుకోవాలి. కానీ మా దగ్గర మేమేం చేస్తున్నాం, ఒక లారీ బియ్యం పంపించేటప్పుడు 5,500 రూపాయలు హమాలీ ఛార్జెస్ కింద పంపిస్తున్నాం. అయినా అవి కూడా సరిపోవట్లేదని చెప్పేసి ఈరోజు మేము స్ట్రైక్ చేస్తామని చెప్పేసి హమాలీలు కూడా స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి మేము ఈరోజు కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది. ఇది ఎవరు చెప్పినా సమస్య చాలా ఉన్నాయని చెప్తున్నారు. మరొకసారి అంటే ఏమనుకుంటారు? వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం చేయలేని సాహసోపేతమైన నిర్ణయం, రైతు పండించిన సన్నవడ్లకు 500 రూపాయలు బియ్యం బోనస్. అలాగే ఎంతమంది అయితే లక్షలాది మంది రేషన్ కార్డు హోల్డర్లకు పేదవాని కడుపురింపే కార్యక్రమంలో సన్న బియ్యాన్ని ఇవ్వడం, రైతులకు బోనస్ ఇవ్వడం, పేద ప్రజ కార్మిక కర్షక బీసీ ఎస్టీ మైనార్టీ లోబడిన ప్రజలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మహత్తరమైన పథకం, రాష్ట్రంలో ఉండబడి అందరి పేద ప్రజలకు ఇచ్చిన గొప్ప మహత్తరమైన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని స్కీముల కంటే గొప్ప స్కీమ్ పెట్టి రైతుకు ప్రభుత్వానికి వారదున్న ఇండస్ట్రీలో ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వ ముఖ్యమంత్రి కానీ మంత్రివర్యులు కానీ కమిషనర్ గారు కానీ రాష్ట్ర నాయకత్వాన్ని అపార అనుభవం ఉన్న వాళ్ళందరినీ కూడా ఆలోచన తీసుకొని ఇంత చక్కనైన పథకాన్ని సక్సెస్ చేస్తున్న ఈ మిల్లర్లకు ఉన్న సమస్యలను వెనువెంటనే మనం సాల్వ్ చేసుకొని మనం 1,000 మెట్రిక్ టన్నులు కొనడానికి వాళ్ళు సహకరించడానికి రెడీగా ఉన్నారు అనేది సాధారణ చేసుకుంటే బాగుంటుందని మీ ద్వారా విన్నవిస్తున్నాం. 1 కాదు 2 కాదు చాలా సమస్యలు ఉన్నాయి. మేము గతంలో ఉన్నటువంటి మిల్లుల్లో ఉన్నటువంటి స్టాకే పోలేదు. మళ్ళీ దాంతో పాటుగా కొత్త నిబంధనలు తీసుకురావడం వల్ల మిల్లర్లందరూ నష్టపోతున్నాం. కనీసం అక్కడ లేబర్ ఛార్జీలు పెట్టిన పెట్టుబడులు మిల్లు కోసం నిర్మాణం చేసినటువంటి కిస్తీలు వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ కొత్త నిబంధనలన్నింటినీ కూడా మార్చి గతంలో ఎలా ఉందో అలాగే తీసుకురావాలని, డిఫాల్టర్లు ఎవరో ఒకరిద్దరు చేసిన తప్పుకు మిల్లర్లు అందరి మీద రుద్దకుండా ప్రభుత్వం చొరవ తీసుకొని రైస్ బాయిల్ రైస్కి ఉన్నటువంటి డిఫరెన్స్ గమనించి దేని డిమాండ్కి ఎంత ఉంటుందో అంతే మిల్లర్లకు కేటాయించగలిగితే ఈ సమస్య ఉండదని వేడుకుంటున్నారు, సూచిస్తున్నారు. కొత్త నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా వాజిద్ తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.